నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న పుణ్యక్షేత్రం శ్రీశైలం. సాక్షాత్తు మల్లికార్జున స్వామి భ్రమరాంబ అమ్మవారితో కొలువైన ఈ క్షేత్రం స్వర్గధామంగా పుణ్యతీర్థంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలోని మరిన్ని విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. జయ జయ మహాదేవా శంభో సదాశివా ఆశ్రిత మందారా శృతి శిఖర సంచారా త్రేతాయుగంలో రావణవధానంతరం బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవడానికి శ్రీరాముడు శ్రీశైల శిఖరాన్ని చేరి అక్కడి నుంచే శివుణ్ణి సందర్శించినట్టు చెబుతారు. శ్రీరాముని పాదస్పర్శతో పునీతమైన శ్రీశైల శిఖర విశేషాలేమిటో మనం ఇప్పుడు చూద్దాం. పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ సైతం తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న శ్రీశైల మహాక్షేత్రంలో ప్రతి అంగుళం పవిత్రమైనది. ఈ క్షేత్ర సందర్శనం బహుజన్మల పుణ్యఫలం. అతి విశాలమైన ఈ క్షేత్రంలో ఏ అంచున కాలు మోపినా ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. అలాంటి వాటిలో ముఖ్యమైంది శిఖరేశ్వరం. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అంటారు. శ్రీశైల శిఖర దర్శన మాత్రాన పునర్జన్మ ఉండదని పురాణాలలో ప్రస్తుతించారు. చావు పుట్టుకల సంకెళ్ల నుంచి ముక్తిని కలిగించే ఈ శిఖరేశ్వరం శ్రీశైల ప్రధానాలయమైన మల్లికార్జున స్వామి ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 2830 అడుగుల ఎత్తులో ఉన్న ఈ శిఖరేశ్వరాన్ని దర్శించడానికి భక్తులు విరివిగా ఇక్కడికొస్తారు. శ్రీశైల శిఖర ప్రాంతాన్ని చేరుకోగానే భక్తులు అక్కడ విధిగా ఏర్పాటు చేసిన మెట్ల మీదుగా నడుచుకుంటూ శిఖరేశ్వరంలో కొలువు తీరిన వీరశంకరుని ఆలయానికొస్తారు. చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే తం సోమనాథం శరణం ప్రపద్యే శ్రీశైల సంగే విబుధాతి సంగే. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణం నిత్యం భక్తుల ఆధ్యాత్మిక భావనలతో పునీతమవుతుంది. సంసార సముద్ర సేతుం నమామి సంసార సముద్ర సేతుం. గర్భాలయం, అంతరాలయం, ముఖమంటపం కలిగి ఉన్న శిఖరేశ్వరాలయం తూర్పు ముఖంగా ఉన్న రాతి కట్టడం.
కొండగుహను పోలిన ఈ ఆలయంలోని స్వామి వీరశంకరునిగా పూజలందుకుంటూ భక్తుల కోరికలు తీరుస్తున్నాడు. స్వామివారి దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉంటుందని ప్రాప్తి. శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని శ్రీశైలం వచ్చేవాళ్ళు స్వామివారి పైన ఎక్కి నంది మధ్య నుండి స్వామివారి శిఖరాలయం పైన ఉండే గర్భాలయం పైన త్రిశూలం కనిపిస్తే భక్తులకి పునర్జన్మ ఉందని ఒక శాస్త్రం ఉన్నది సార్. ఇక్కడికి ప్రధానాలయానికి పైభాగంలో ఒక రోలు, దానిలో పొత్రం, దానిపై నందిని అమర్చారు. భక్తులు ఆలయం పైభాగానికి వెళ్లి అక్కడున్న రోటిలో నువ్వులు పోసి పొత్రాన్ని గిరగిరా తిప్పి దానిపై ఉన్న నంది కొమ్ములపై కుడిచేతి వ్రేళ్లను ఆనించి వ్రేళ్ల సందుల్నుంచి పడమటి వైపున గల శ్రీశైల ప్రధానాలయాన్ని చూస్తారు. ఒకప్పుడు ఈ రోటి కింది భాగంలో రంధ్రముండేదని, భక్తులు నువ్వులు పోసి తిప్పినప్పుడు అవి నలిగి కింద ఉన్న వీరశంకర లింగంపై నూనెగా మారి పడుతుండేదని చెప్తారు. కాలక్రమంలో అరిగిపోయిన రోళ్లు మార్చడంలోనూ ఆలయ పునరుద్ధరణలోనూ రంధ్రం మాయమై సంప్రదాయం మాత్రం మిగిలినట్లు తెలుస్తుంది. ఈ త్రేతాయుగంలో సార్ అరణ్యవాసం చేసుకుంటూ వచ్చి శ్రీరామచంద్రుడు ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తే మల్లికార్జున స్వామి దర్శనమిచ్చాడని ప్రతీతి సార్. సంప్రదాయం కొనసాగుతోంది. ప్రధానాలయానికి ముందు భాగంలో ఎడమవైపున ఉత్తరముఖంగా వీరభద్రుడు చోటు చేసుకున్నాడు. వీరభద్రాలయం, అందులోని వీరభద్రమూర్తి 14వ శతాబ్ది నాటికే ఉన్నట్టు తెలుస్తోంది. ఆలయం వెనక వైపున గల ప్రాచీన మెట్లదారిలో శిథిలమైన ఒక వీరభద్రుని విగ్రహం కనిపిస్తుంది. వీరశంకరాలయ ముఖమండపానికి ఇరువైపులా లక్ష్మీ గణపతి, కుమారస్వామిలను ప్రతిష్ఠించారు. చారిత్రక ప్రసిద్ధి చెంది పచ్చని ప్రకృతి రమణీయతతో శోభిల్లుతోన్న క్షేత్రం హటకేశ్వరాలయం. బంగారు కొండ అయిన మేరు పర్వతాన్ని ధనుస్సుగా చేసుకుని త్రిపురాసురులను సంహరించి శివుడు అనంతరం బంగారు లింగ రూపంలో కొలువు తీరిన క్షేత్రం హటకేశ్వరం. ఆ విశేషాలేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దాం. శ్రీశైల శిఖరానికి పడమటి వైపున 5 కిలోమీటర్ల దూరంలో ఉంది హటకేశ్వరం. పచ్చని ప్రకృతి రమణీయతను ప్రదర్శించే హటకేశ్వరాలయం చారిత్రక ప్రసిద్ధి చెందింది. హటకమంటే బంగారం. బంగారు కొండ అయిన మేరు పర్వతాన్ని ధనస్సుగా చేసుకుని త్రిపురాసురులను సంహరించిన శివుడు అనంతరం ఇది త్రిపురాంతకమంత ప్రాచీనమైనదని స్కాంద పురాణంలో చెప్పబడింది. హటకేశ్వరాలయం పశ్చిమాభిముఖంగా ఉంది. ప్రాచీన రాతి కట్టడమైన ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడిందో తెలియజేసే ఆధారాలు లేకపోయినప్పటికీ క్రీస్తు శకం 1313 కన్నా ముందుగానే ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఆలయ నిర్మాణ శైలిని బట్టి ఇది క్రీస్తు శకం 10-11వ శతాబ్దికి చెంది ఉండొచ్చని తెలుస్తుంది. గర్భాలయం, ముఖమండపాలను మాత్రం కలిగి ఉన్న ఈ ఆలయ ముఖమంటపం 256 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. హటకేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ ఆలయంలో స్వామి భక్తుల కోరిన వరాలను తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్నాడు. బంగారు బిల్వాలతో హటకేశ్వరుని అత్యంత భక్తితో పూజించి తగు నియమాలను పాటిస్తే
హఠకప్రదుడైన ఈ స్వామి ధన కనకాలను ప్రాప్తింపచేస్తాడని భక్తులు నమ్ముతారు. హటకేశ్వరాలయం అని పేరిది. హటకం అనగా సంస్కృతం లోపల సువర్ణం అనే పదం కనుక ఇది సువర్ణం కొండ అని కూడా అనవచ్చు. ఈ సువర్ణం కొండలో పూర్వకాలంలో ఇక్కడ ఏ మానవులు ఎవరునూ లేరు. ఇక్కడ అటువంటి సమయంలో అగస్త్య మహామునేశ్వరుల వారు ఈ సువర్ణ కొండలో వచ్చి ఆయన మనస్ఫూర్తిగా ఈ స్థలంలో తపస్సు చేశారు. అప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడు మల్లికార్జున స్వాముల వారు ఈ సువర్ణ కొండలో వచ్చేసి అగస్త్య మహామునేశ్వరుల వారికి దర్శనమిచ్చారు. ఆ తదుపరి ఈ యొక్క శివలింగాన్ని అగస్త్య మహామునేశ్వరుల వారే స్థాపన చేశారు. అందుకు హటకేశ్వరాలయము, పశ్చిమ ద్వారము, అగస్త్య మహాముని స్థాపన అని పేరు. ఆలయానికి ఎదురుగా సంతాన వృక్షం ఉంది. సంతానం లేనివారు ఈ వృక్షాన్ని భక్తి శ్రద్ధలతో పూజించి ప్రదక్షిణలు చేస్తే ఆ వృక్షం నుంచి ఫలం రాలుతుందని, ఆ రాలిన పండును తింటే బంగారం లాంటి పిల్లలు పుడతారని చెప్తారు. ఈ వృక్షం కింద సుమారు 3.5 అడుగుల భైరవుని విగ్రహం ఉంది. హటకేశ్వరంలోని ఈ భైరవమూర్తి క్రీస్తు శకం 6-7 శతాబ్దాల నాటిదిగా తెలుస్తోంది. ఈ ఆలయానికి సంబంధించి ఒక పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. కొన్నాళ్లకు కర్ణాటక ప్రాంతం నుంచి ఒక భక్తుడు వచ్చాడు. కుమ్మరి కేశప్ అనే భక్తుడు. ఆయన దగ్గర ఆస్తి ఆధారం లేదు, నిరాధార పరుడు. మట్టి కుండ మాత్రం ఉండి ఆ యొక్క సువర్ణ కుండలో ఉండి ఆయన మనస్ఫూర్తిగా తపస్సు చేసుకుంటూ శివునికి సేవ చేశాడు. కనుక ఆ సువర్ణ కొండలో ఆ భక్తునికి కుమ్మరి కేశప్పకు ఆ సువర్ణ కొండలో పట్టినే భగవంతుడు దర్శనమిచ్చాడు. శివుడు అటికలో ప్రత్యక్షమైన ప్రదేశమే అటికేశ్వరం. ఆ లింగమే అటికేశ్వరునిగా పూజలందుకుంటోంది. సాక్షాత్తు ఆదిగురువు శంకరాచార్యుల వారు తపస్సు చేసిన పవిత్ర స్థలం పాలధార, పంచధారలు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రంలోనే శంకరాచార్యుల వారు శివానంద లహరి, సౌందర్య లహరిని రచించినట్లు చెప్తారు. శ్రీశైలంలో మరో ప్రసిద్ధ దర్శనీయ స్థలం పాలధార, పంచధారలు. శ్రీశైల ప్రధానాలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థలం లోయ ప్రాంతంలో ఉండటం గమనార్హం. క్షణకాల సందర్శనంలోనే క్షణాలను మరిపించే ఈ విలక్షణ ప్రదేశం చూపరులను ముగ్ధులను చేస్తుంది. ఆదిదేవుడైన శివుని పాలభాగం నుంచి ఉద్భవించిన ధార పాలధార కాగా, శివుని పంచముఖాలైన సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాల నుండి ఉద్భవించినవి పంచధారలని చెబుతారు. నిరంతరం వెలువడే జలధారలు ముందుకు ప్రవహించగా అక్కడే అంతరించిపోవటం విశేషం. వెలువడిన వెంటనే 6 అడుగులు ముందుకు సాగి అక్కడే అంతరించిపోయే ఈ జలధారలు కొంత దూరాన గల లోయలో భోగవతి అనే పేరుతో పెళ్ళుబుకి పాతాళగంగలో కలుస్తున్నట్లు స్కాందపురాణం చెబుతోంది. ఆధ్యాత్మిక నావకు చుక్కాని వంటి ఆదిశంకరులు
ఈ స్థల ప్రశాంతతకు ముగ్ధులై ఇక్కడ కొంతకాలం తపస్సు చేసి శివానంద లహరి, సౌందర్య లహరులను రాసినట్లు చెబుతారు. అందుకు గుర్తుగా ఇటీవల కాలంలో ఆదిశంకరుల విగ్రహం ప్రతిష్ఠించబడింది. ఓషధీ సమ్మిళితమైన అత్యంత పవిత్రమైన ఈ నీటిని నేటికీ కొందరు భక్తులు వివిధ రోగాల నివారణకు వాడుతుంటారు. ఈ ప్రదేశాన్ని చేరుకోవడానికి లోయలోకి 146 మెట్లు దిగవలసుంటుంది. ఇక్కడ శంకరాచార్యుల వారు తపస్సు చేసిన స్థలము. అయితే ఆయన తపస్సుకు వచ్చిన టైంని ఇక్కడ వాటర్ లేదు. అప్పుడు ఆయన మల్లికార్జున స్వామిని శివానందలహరి అనే పుస్తకంలో కొన్ని శ్లోకాలతో మల్లికార్జున స్వామి వారిని ధ్యానం చేసుకున్నారు. అప్పుడు ఆయనకు మల్లికార్జున స్వామి 5 ముఖాలతోటి ఇక్కడ ప్రత్యక్షమై ఆయన యొక్క జటాజూటం నుండి వచ్చిన ఒక గంగాభావాన్ని 5 ముఖాల నుండి 5 బిందువులు, తర్వాత యొక్క నుదుటి భాగం నుండి 1 బిందువుగా ఇక్కడ గంగా స్థాపితమైంది. ఈ 5 ముఖాల నుండి వచ్చినాయి కాబట్టి వాటిని పంచదారులని, ఈ నుదుటి భాగం నుండి వచ్చిన పాలధారని చెప్పి దాని యొక్క పేరు. తర్వాత ఇక్కడ శివానందలహరి అనే పుస్తకాన్ని కూడా రచించారు. తర్వాత శృంగేరి వెళ్ళి అక్కడ కూడా సౌందర్యలహరి అనే పుస్తకాన్ని కూడా రాశారు. అవి 2 కలిపి అక్కడ మల్లికార్జున స్వామి వారి సుప్రభాత సేవ అని చెప్పి ఉదయం మళ్ళీ సాయంకాలం 2 పూట్ల కూడా స్వామివారికి సుప్రభాత సేవ అని చెప్పి జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇదే ప్లేస్లో ఆయన యొక్క పాదాలు గుర్తులున్నాయి. తర్వాత ఈయన తపస్సు చేసి వెళ్ళిన తర్వాత కంచి పరమాచార్యుల వారు కూడా ఇక్కడికి వచ్చి ఆ పాదాల గురించి వారు యోగ దృష్టిలో ఉండి వివరాలు తెలుసుకొని ఆ పాదములు చెక్కించి అదే ప్లేస్లో శంకరాచార్యుల వారిని, శారదాదేవిని, తర్వాత మల్లికార్జున స్వామి యొక్క లింగము అవన్నీ కూడా వారు స్థాపితం చేశారు. మనసి వితృష్ణ కురు సద్బుద్ధి మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాతం ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నమః శివాయ. దట్టమైన అడవులతో, ఎత్తైన కొండలతో, అందమైన లోయలతో, గలగలపారే జలధారలతో అలరారే సుందర ప్రదేశం భీముని కొలను. ఈ భీముని కొలనుకు సంబంధించి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. పాండవులు అరణ్యవాస సమయంలో శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించినప్పుడు ఈ భీముని కొలను ప్రాంతానికి వచ్చినప్పుడు ద్రౌపదికి దాహం వేసిందట. నీటి కోసం ఎంత వెతికినా కనిపించలేదట. అప్పుడు భీముడికి కోపం వచ్చి ఇక్కడున్న కొండను గట్టిగా కొట్టాడని, ఆ దెబ్బతో కొండ 2గా చీలి నీరు బయటకి ఉప్పొంగిందని, అదే ఈనాటి భీముని కొలనుగా ప్రసిద్ధి నొందిందని చెప్తారు. భీముని కొలను ప్రాశస్త్యమేమిటో చూద్దాం మరి. దట్టమైన అడవిలో, ఎత్తైన కొండలతో, అందమైన లోయలతో, గలగలా పారే జలధారలతో అలరారే సుందర ప్రదేశం భీముని కొలను. ఎంతో ఆహ్లాదకరంగా సాగే ఈ భీముని కొలను సందర్శనం ఒక విచిత్ర అనుభవం. సందర్శకుల మదిలో అదో చెరగని ముద్ర. పూర్వపు రోజుల్లో శ్రీశైల క్షేత్రానికి దక్షిణ, పశ్చిమ భాగాల నుంచి కాలినడకన వచ్చే భక్తులు ఈ భీముని కొలను మీదుగానే శ్రీశైలాన్ని చేరేవారు. శ్రీశైలానికి గల ప్రాచీనమైన 4 కాలిబాట మార్గాలలో ఈ భీముని కొలను దారే ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ భీముని కొలను గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. పాండవులు అరణ్యవాస సమయంలో శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించినప్పుడు ఈ భీముని కొలను ప్రాంతానికొచ్చారు. అప్పుడు ద్రౌపదికి దాహం వేసింది. నీటి కోసం ఎంత వెతికినా నీటి జాడ కనిపించలేదు.
భీమునికి కోపం వచ్చి కొండను గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు కొండ రెండుగా చీలి నీరు బయటకు ఉప్పొంగింది. ఈ విధంగా ఏర్పడిందే భీముని కొలను. ఆ ప్రవాహానికి ఆనందించిన భీముడు అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. భీముని కొలను దట్టమైన నల్లమల అడవుల్లో ఉంది. పలు రకాల అడవి పుష్పజాతులు, ఫలజాతులు, ఇంకా ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఈ భీముని కొలను ప్రాంతంలో విస్తారంగా లభిస్తాయి. భీముని కొలను వెళ్లేందుకు శ్రీశైలం నుంచి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న హటకేశ్వరం చేరుకుని అక్కడి నుండి కుడివైపున అడవిదారిలో 2 కిలోమీటర్లు ప్రయాణించి కైలాసద్వారం చేరుకోవాలి. కైలాసద్వారం నుంచి మెట్లదారిలో దిగితే వచ్చే లోయ ప్రాంతమే భీముని కొలను. అయితే ఈ మెట్లను రెడ్డిరాజులు క్రీస్తు శకం 1326-35వ సంవత్సర కాలంలో నిర్మించినట్టు తెలుస్తోంది. కైలాసద్వారం నుంచి దాదాపు 600 మెట్లు దిగిన తరువాత కుడివైపున భీమేశ్వరాలయం కనిపిస్తుంది. ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయం పూర్తిగా శిథిలమైంది. నిర్మాణ శైలిని పరిశీలిస్తే ఒకప్పుడు ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యాన్ని పొందినట్లనిపిస్తుంది. భీమేశ్వర ఆలయం క్రీస్తు శకం 8-9వ శతాబ్ద కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది. పూర్తిగా రాతి నిర్మితమైన ఈ భీమేశ్వరాలయం తూర్పు ముఖంగా ఉండి గర్భాలయం, అంతరాలయం, ముఖమండపాలను కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పూర్తిగా పాడుబడింది. భీమేశ్వరాలయం నుంచి దాదాపు 300 మెట్లు దిగితే భీముని కొలను వద్ద మరో ప్రాచీనాలయం ఉంది. దీనిని భీముని కొలను గుడిగా చెబుతారు. ఈ ఆలయంలోని లింగాన్ని భీమలింగం అని పిలిచేవారు. ఈ ఆలయం గర్భాలయ, ముఖమండపాలను మాత్రమే కలిగి ఉన్నట్లుగా కనిపిస్తోంది. శిథిలమైన ఈ ఆలయం గతనాటి వైభవాన్ని తేటతెల్లం చేస్తోంది. శ్రీశైల ప్రధానాలయానికి తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో ఉంది సాక్షి గణపతి ఆలయం. భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్న విఘ్నేశ్వరుడు ఇక్కడ సాక్షి గణపతి పేరుతో విరాజిల్లుతున్నాడు. ఆ విశేషాలేమిటో పరిశీలించండి. శ్రీశైల ప్రధానాలయానికి తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో ఉంది సాక్షి గణపతి ఆలయం. భక్తులు శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించినట్లు కైలాసంలో శివుని వద్ద సాక్ష్యం చెబుతాడు గనక ఈ స్వామి సాక్షి గణపతిగా ప్రసిద్ధుడు. చక్కని నల్లరాతితో మలచబడి తొండం కుడివైపునకు తిప్పి చేతితో భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్టున్న ఈ సాక్షి గణపతి విగ్రహం చూసిన వెంటనే భక్తులు ఆనందంతో పులకించిపోతారు. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించవచ్చే యాత్రికులు ఈ స్వామిని దర్శించి తమ గోత్రనామాలను చెప్పుకుంటారు. ప్రస్తుతమున్న సాక్షి గణపతి విగ్రహం సుమారు 3 దశాబ్దాల క్రితం ప్రతిష్ఠించబడింది. కాగా అంతకు పూర్వం ఇక్కడ మరో గణపతి విగ్రహం ఉండేది. అది ప్రాచీనమై రూపురేఖలను కోల్పోయిన కారణంగా దేవస్థానం ఇప్పుడు పూజలందుకుంటున్న విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. ప్రశాంత వాతావరణంలో కొలువై ఉన్న సాక్షి గణపతి ఈ ఆలయాన్ని సందర్శించే భక్తుల కోరికలు తీర్చుతాడని భక్తుల విశ్వాసం. వినాయకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం. నమః శివాయ.